అమ్మా, నాకు ఏకాదశి ఎందుకు చేస్తారో చెప్పవా? దాని వెనుక ఉన్న కథ ఏంటి? సరే తల్లి. పూర్వకాలంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి మహాశక్తులు సంపాదించాడు. అందరినీ హింసించేవాడు. ఈ పరిస్థితిని చూస్తూ విష్ణుమూర్తి మురాసురుని సంహరించేందుకు అతనితో ఎన్నో నెలలు యుద్ధం చేశాడు. అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ పడుకుంటాడు. అప్పుడు ఒక దేవీ రూపంలో ఏకాదశి దేవి జన్మిస్తుంది. ఆమెను చూసి విష్ణుమూర్తి ఆశ్చర్యపోయి, నీకేమీ వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నన్ను ఎవరు ఆచరిస్తారో వారందరినీ నీవు రక్షించాలి. నాలో ఉపవాసం చేస్తే వారికి పాపాలే ఉండకూడదు అని కోరుతుంది. అప్పటినుంచే ఈ ఏకాదశి పర్వదినం పవిత్రమైనదిగా మారింది. ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి? వ్రతం వల్ల లాభాలు ఏంటి అమ్మా? ఆ రోజంతా ఉపవాసం చేయాలి, శుద్ధంగా ఉండాలి, విష్ణుమూర్తిని జపించాలి. ద్వాదశి రోజున అంటే తర్వాత రోజు ఉదయం ఉపవాసాన్ని విరమించాలి. సాధ్యమైనంత వరకు పేదవారికి అన్నం పెట్టడం మంచిది. ఇంకా ఆ వ్రతం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. మన శరీరం శుద్ధమవుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. చివరగా ఏకాదశి అనేది కేవలం భక్తి కాదు, మన ఆత్మకు శుద్ధి చేసే మార్గం. ఇది శరీరానికి విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత, ఆత్మ కోసం దీక్ష. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. కంటెంట్ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.